ఫ్రెండ్స్, మనమందరం చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం. ఆగస్టు 15న లేదా జనవరి 26న ప్రధానమంత్రి ఫ్లాగ్ హోస్టింగ్ చేయడానికి రెడ్ ఫోర్ట్కి వచ్చేటప్పుడు ముందు 4 కార్లు వెనక 4 కార్లు సెక్యూరిటీగా వస్తూ ఉంటుంది. కేవలం సెక్యూరిటీ ప్రధానమంత్రికే కాదు, ప్రెసిడెంట్కి, వైస్ ప్రెసిడెంట్కి, పొలిటీషియన్స్కి, మినిస్టర్స్కి, చీఫ్ మినిస్టర్స్కి, అదేవిధంగా యాక్టర్స్కి, గవర్నమెంట్ హైయర్ అఫీషియల్స్కి, ఐపీఎస్ కావచ్చు, ఐఏఎస్ కావచ్చు, వీళ్ళందరికీ సెక్యూరిటీ ఉంటుంది. మీ అందరికీ ఎప్పుడైనా ఈ రకంగా డౌట్ వచ్చిందా? అసలు మన ఇండియాలో ఎన్ని రకాల సెక్యూరిటీ సిస్టమ్స్ ఉన్నాయి, ఎవరికి ఎలాంటి సెక్యూరిటీ అరేంజ్ చేస్తారు, ఆ సెక్యూరిటీని ఎలా పెట్టాలో ఎవరు డిసైడ్ చేస్తారు, ప్రైమ్ మినిస్టర్కి ఎంతో పకడ్బందీగా సెక్యూరిటీ పెట్టడానికి ప్రభుత్వం ఎంత ఖర్చు చేస్తుంది, అదేవిధంగా వేరే గవర్నమెంట్ అఫీషియల్స్కి ఎంత ఖర్చు చేస్తుంది. ఎస్ ఫ్రెండ్స్, మీరు ఎక్స్పెక్ట్ చేసినట్లుగానే ఈ వీడియోలో మన దేశంలో ఉన్న రకరకాల సెక్యూరిటీ సిస్టమ్స్ గురించి మీకు చెప్పబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం, మరి స్టార్ట్ చేసేద్దాం. మన దేశంలో 2 రకాల సెక్యూరిటీ సిస్టమ్స్ ఉన్నాయి. ఒకటి ఎక్స్టర్నల్ సెక్యూరిటీ, 2 ఇంటర్నల్ సెక్యూరిటీ. ఎక్స్టర్నల్ సెక్యూరిటీ అంటే ఈ సెక్యూరిటీ దేశ సరిహద్దుల దగ్గర ఉంటుంది. ఉదాహరణ ఇండియన్ ఆర్మీ, నేవీ ఫోర్స్, అదేవిధంగా ఎయిర్ ఫోర్స్. ఈ 3 రకాల సెక్యూరిటీ ఫోర్సెస్ మన ఇండియాలో ఉన్న మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండర్ కంట్రోల్లో ఉంటాయి. 2 రకమైన సెక్యూరిటీ ఇంటర్నల్ సెక్యూరిటీ. అంటే దేశంలో ఇంటర్నల్గా ఏదైనా ప్రాబ్లం జరిగినప్పుడు ఇంటర్నల్ సెక్యూరిటీ రెస్పాన్సిబుల్గా ఉంటుంది. సపోజ్ మన దేశంలో మతపరమైన గొడవలు జరిగినప్పుడు, లేదా నేచురల్ డిజాస్టర్ జరిగినప్పుడు, లేదా ఎర్త్క్వేక్స్ కానీ ఇలాంటివి వచ్చినప్పుడు ఈ ఇంటర్నల్ సెక్యూరిటీ రెస్పాండ్ అవుతుంది. దేశంలో చాలా రకాల ఇంటర్నల్ సెక్యూరిటీస్ ఉంటాయి, కానీ నేను ఈ వీడియోలో ఓన్లీ ప్రెసిడెంట్ కావచ్చు లేదా ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, ఇలా విఐపీస్కి ఎలాంటి సెక్యూరిటీ పెడతారో అనేది మాత్రమే చెప్పబోతున్నాను. మన భారతదేశంలో ఇంటర్నల్ సెక్యూరిటీ సిస్టమ్ అంతా మేనేజ్ చేసేది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, అంటే ఎంహెచ్ఏ అని అంటారు. ఎంహెచ్ఏ ఏం చేస్తుందంటే ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన ఇంటెలిజెన్స్ బ్యూరో లేదా రా అంటే రీసెర్చ్ అనాలిసిస్ వింగ్ ఇలాంటి వాటితో కాంటాక్ట్ అయ్యి థ్రెట్ అసెస్మెంట్ వేసి ఎప్పుడు ఎలాంటి సెక్యూరిటీ పెట్టాలి, ఎంత స్ట్రెంత్గా ఉండాలి అనేది డిసైడ్ చేస్తారు. పరిపాలన చేయడానికి ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనే బుక్ ఎలా ఉంటుందో ఈ సెక్యూరిటీ గైడ్లైన్స్ కూడా 2 టైప్స్ ఆఫ్ బుక్స్ ఉంటాయి. ఒకటి బ్లూ బుక్, 2 ఎల్లో బుక్. బ్లూ బుక్లో ప్రైమ్ మినిస్టర్కి, ప్రెసిడెంట్కి లేదా వైస్ ప్రెసిడెంట్కి ఎలాంటి సెక్యూరిటీ ఇవ్వాలి, ఏ టైంలో ఇవ్వాలి అనే సెక్యూరిటీ గైడ్లైన్స్ అన్నీ ఈ బుక్లో ఉంటాయి. ఎల్లో బుక్లో రిమైనింగ్ విఐపీస్ అంటే పొలిటీషియన్స్ కావచ్చు, సుప్రీంకోర్టు జడ్జెస్ కావచ్చు, మినిస్టర్స్ కావచ్చు, ఇలా వీళ్ళకి ఎలాంటి సెక్యూరిటీ ఇవ్వాలి, ఏ టైంలో ఇవ్వాలి అనే సెక్యూరిటీ గైడ్లైన్స్ అన్నీ ఈ ఎల్లో బుక్లో ఉంటాయి. ప్రస్తుతానికి మన సెంట్రల్ ప్రభుత్వం 230 మెంబర్స్కి రకరకాల సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంది. ఎంహెచ్ఏ వేసిన థ్రెట్ అసెస్మెంట్ ప్రకారం ఆ నెంబర్ పెరగొచ్చు, తగ్గొచ్చు. ఎవరికి ఎలాంటి సెక్యూరిటీ కావాల్సి వచ్చినా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఏం చేస్తుందంటే సెంట్రల్ సెక్యూరిటీ ఫోర్స్ సహాయంతో సెక్యూరిటీని అరేంజ్ చేస్తుంది. ఈ సెంట్రల్ సెక్యూరిటీ ఫోర్సెస్లో కూడా కొన్ని రకాలు ఉంటాయి. ఎన్ఎస్జి నేషనల్ సెక్యూరిటీ గార్డ్, ఐటీబీపీ ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్, సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్స్, సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, మిగతా వాళ్ళు పోలీసులు. ఈ విధంగా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ప్రెసిడెంట్కి కావచ్చు లేదా ప్రైమ్ మినిస్టర్ కావచ్చు సందర్భానుగుణంగా సెంట్రల్ పోలీస్ ఫోర్స్ని సెక్యూరిటీగా అరేంజ్ చేస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ప్రస్తుతానికి 6 రకాల సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తుంది. అవి ఏంటంటే ఎస్పీజీ, జెడ్+, జెడ్, వై+, వై, ఎక్స్. ఇప్పుడు ఈ ప్రతి ఒక్క దాని గురించి ఫంక్షనింగ్ తెలుసుకుందాం. ముందుగా అన్నిటికంటే బలమైన సెక్యూరిటీ ఎస్పీజీ అంటే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్. ఇది ఒక ఎలైట్ ఫోర్స్. ఇది ఓన్లీ ప్రైమ్ మినిస్టర్కి మరియు ప్రైమ్ మినిస్టర్ యొక్క ఇమ్మీడియట్ ఫ్యామిలీకి మాత్రమే సెక్యూరిటీగా ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడైనా ఉండొచ్చు ప్రైమ్ మినిస్టర్ మరియు ప్రైమ్ మినిస్టర్ యొక్క ఫ్యామిలీ, 24 గంటలు వాళ్ళ పక్కనే ఈ ఎస్పీజీ ఉంటుంది. 2021 ఫైనాన్షియల్ బడ్జెట్లో ఈ స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ కోసం 592 కోట్లు నిర్మలా సీతారామన్ గారు అలొకేట్ చేశారు. ఆ 592లో 145 crores మోడర్న్ సెక్యూరిటీ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్కి అలొకేట్ చేశారు. ఈ స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్లో మొత్తం 3000 మంది ఎంప్లాయీస్ ఉంటారు. అందరూ కలిసి ఒకేసారి సెక్యూరిటీ చేస్తారంటే అలా ఉండదు. ఎవరు ఎప్పుడు ఎంతమంది ప్రైమ్ మినిస్టర్కి సెక్యూరిటీగా ఉంటారో ఎవరికీ తెలీదు. ఈ డీటెయిల్స్ అన్నీ చాలా క్లాసిఫైడ్గా ఉంటాయి. నిజానికి 1981 వరకు ప్రైమ్ మినిస్టర్స్కి ఢిల్లీ పోలీస్ అయిన స్పెషల్ టాస్క్ ఫోర్స్ వాళ్ళు సెక్యూరిటీని ప్రొవైడ్ చేసేవాళ్ళు. కానీ 1984లో ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ గారిని అసాసినేట్ చేసిన తర్వాత సెక్యూరిటీని బలపరచడానికి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ పేరే బీర్బల్నాథ్ కమిటీ. ఈ కమిటీ వాళ్ళు ఏం చేశారంటే అంతా పరిశీలించిన తర్వాత స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అనే ఒక గ్రూప్ని తయారు చేయండి అని సజెస్ట్ చేశారు. అప్పుడే ఎస్పీజీ యాక్ట్ 1998 అనేదాన్ని ఇంట్రడ్యూస్ చేశారు.
అప్పట్లో ఈ ఎస్పీజీ సెక్యూరిటీ ఓన్లీ ప్రైమ్ మినిస్టర్కి, ప్రైమ్ మినిస్టర్ యొక్క ఫ్యామిలీకి మాత్రమే ఉండేది. 1991లో ఏమైందంటే కాంగ్రెస్ ఓడిపోయి వీపీ సింగ్ గారి ప్రభుత్వం వచ్చింది. అప్పుడు రాజీవ్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్గా దిగిపోయారు. సో రాజీవ్ గాంధీ గారికి ఎస్పీజీ సెక్యూరిటీని తీసివేశారు. అదే సంవత్సరంలో రాజీవ్ గాంధీ గారు అసాసినేట్ అయ్యారు. ఆ ఇన్సిడెంట్ జరగడం వల్ల ఎస్పీజీ ప్రొటెక్షన్ ఓన్లీ ప్రైమ్ మినిస్టర్ మరియు అతని ఫ్యామిలీకే కాకుండా ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్కి కూడా అప్ టు 5 years వరకు ఎస్పీజీ ప్రొటెక్షన్ ఉండాలని కొత్త యాక్ట్ పాస్ చేశారు. సేమ్ అదే ఎస్పీజీ యాక్ట్ని 2019లో బీజేపీ ప్రభుత్వం మీద భారం ఎక్కువగా పడుతుందని చెప్పి ఆ ఎస్పీజీ ప్రొటెక్షన్ని ఓన్లీ ప్రైమ్ మినిస్టర్ మరియు ప్రైమ్ మినిస్టర్ యొక్క ఇమ్మీడియట్ ఫ్యామిలీకి మాత్రమే ఉండాలని కొత్త రూల్ని పాస్ చేశారు. సో మొత్తానికి ఎట్ ప్రజెంట్ ఎస్పీజీ ఓన్లీ ప్రైమ్ మినిస్టర్కి మరియు ప్రైమ్ మినిస్టర్ యొక్క ఇమ్మీడియట్ ఫ్యామిలీకి మాత్రమే సెక్యూరిటీగా ఉంటుంది. ఎస్పీజీ తర్వాత సెకండ్ హైయెస్ట్ లెవెల్ సెక్యూరిటీ Z+ సెక్యూరిటీ. ఇందులో మొత్తం 55 మంది సెక్యూరిటీ పర్సనల్ ఉంటారు. ఈ 55లో దగ్గరగా 10 మంది నేషనల్ సెక్యూరిటీ గార్డ్ కమాండోస్ ఉంటారు. ప్రస్తుతానికి సెంట్రల్ ప్రభుత్వం 40 VIPస్కి ఈ Z+ సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తుంది. వారిలో కొందరు ఎవరంటే ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, రాహుల్ గాంధీ, అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్, ప్రియాంక గాంధీ, చంద్రబాబు నాయుడు గారు, కేసీఆర్ గారు, అలాగే ఎక్స్ ప్రైమ్ మినిస్టర్స్, సుప్రీంకోర్టు జడ్జెస్, హైకోర్టు జడ్జెస్, హైలీ ప్రామినెంట్ పర్సన్స్, ఇలా వీళ్ళందరికీ ఈ సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ సెక్యూరిటీని ప్రొవైడ్ చేయడానికి ప్రభుత్వానికి చాలా ఖర్చు అవుతుంది. ఎవ్రీ మంత్ ప్రతి పర్సన్కి ఈ Z+ సెక్యూరిటీని ప్రొవైడ్ చేయాలంటే 20 lakhs per month అవుతుంది. ఈ భారం అంతా ప్రభుత్వమే భరిస్తుంది. నిజానికి మనం కట్టిన ట్యాక్స్ మనీతో ప్రభుత్వం ఇది మేనేజ్ చేస్తూ ఉంటుంది. గవర్నమెంట్ అఫీషియల్స్కి అయితే గవర్నమెంట్ భరిస్తుంది, అది ఓకే. కానీ ప్రైవేట్ వాళ్ళకి ఎవరు భరిస్తారు అని మీకు డౌట్ వచ్చుండొచ్చు. సపోజ్ ముఖేష్ అంబానీకి Z+ సెక్యూరిటీ కావాలనుకోండి, ప్రభుత్వం ఎంతైతే ఖర్చు పెడుతుందో సేమ్ అదే అమౌంట్ని ముఖేష్ అంబానీ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్కి ట్రాన్స్ఫర్ చేస్తాడు. అప్పుడు MHA ఆ Z+ సెక్యూరిటీని అరేంజ్ చేస్తుంది. Z+ సెక్యూరిటీ తర్వాత హైయెస్ట్ లెవెల్ సెక్యూరిటీ జెడ్ సెక్యూరిటీ. ఇందులో మొత్తం 22 సెక్యూరిటీ పర్సనల్ ఉంటారు. ఈ 22లో 5 నేషనల్ సెక్యూరిటీ గార్డ్ కమాండోస్ ఉంటారు. మిగతా వాళ్ళు సెంట్రల్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్స్ నుంచి మరియు ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ నుంచి ఉంటారు. మరియు వీళ్ళకి సహాయంగా ఒక ఎస్కార్ట్ వెహికల్ కూడా ఉంటుంది. ఈ జెడ్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేయడానికి ప్రభుత్వానికి దగ్గరగా 15 లక్షలు ఎవ్రీ మంత్కి ఖర్చు అవుతూ ఉంటుంది. ఈ సెక్యూరిటీ ఎట్ ప్రజెంట్ ఎమ్మెల్యేస్కి, ఎంపీస్కి, పొలిటీషియన్స్కి ప్రొవైడ్ చేస్తారు. ఎట్ ప్రజెంట్ పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ జెడ్ సెక్యూరిటీ ఉంటుంది. ఇందాక చెప్పినట్లుగా దీనికి అయ్యే ఖర్చు అంతా మనం కట్టిన ట్యాక్స్ అమౌంట్తో ప్రభుత్వం మేనేజ్ చేస్తూ ఉంటుంది. జెడ్ సెక్యూరిటీ తర్వాత హైయెస్ట్ లెవెల్ సెక్యూరిటీ Y+. ఇందులో 11 మంది సెక్యూరిటీ పర్సనల్ ఉంటారు. ఈ 11 మందిలో కూడా 2 నేషనల్ సెక్యూరిటీ గార్డ్ కమాండోస్ ఉంటారు. వీళ్ళకి అదనంగా 2 పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్స్ ఉంటారు. వీళ్ళు రొటేషన్ల మీద మారుతూ ఉంటారు. ఇందులో ఎక్కువగా CRPF మీద ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. Y+ సెక్యూరిటీ తర్వాత హైయెస్ట్ లెవెల్ ఆఫ్ సెక్యూరిటీ Y సెక్యూరిటీ. ఇందులో 8 మంది సెక్యూరిటీ పర్సనల్ ఉంటారు. ఇందులో ఒకళ్ళు నేషనల్ సెక్యూరిటీ గార్డ్ కమాండో ఉంటారు. మిగతా వాళ్ళందరూ పోలీసులు ఉంటారు. లాస్ట్ అండ్ ఫైనల్ కేటగిరీ X కేటగిరీ. ఇందులో ఓన్లీ 2 పోలీస్ పర్సనల్లే ఉంటారు. మన భారతదేశంలో ఎక్కువగా ఈ X అండ్ Y కేటగిరీల సెక్యూరిటీ ఎక్కువగా ఉంటుంది. ఎట్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే సెక్యూరిటీ ఒక హోదాలాగా మారిపోయింది. Z+ సెక్యూరిటీ ఉంటే ఎక్కువ హోదా ఉన్నట్లు, దానికంటే తక్కువ ఉంటే తక్కువ హోదా ఉన్నట్లుగా సిచ్యువేషన్ అలా ఉంది ఇప్పుడు. సో దట్ ఈజ్ ఇట్ ఫ్రెండ్స్. మీ అందరికీ ఇండియాలో ఉన్న టైప్స్ ఆఫ్ VIP సెక్యూరిటీస్ గురించి అర్థమైందనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో దయచేసి కామెంట్లో చెప్పండి. మీరిచ్చే ఎవ్రీ ఇన్పుట్ నాకు తర్వాత వీడియోలు చేయడానికి ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటాయి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. అంటిల్ దెన్